ఒకేసారి రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు రైతు భరోసా డబ్బులు జమ చేసి రైతుల పట్ల ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని టీపీసీసీ కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి హస్సాల్పూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 1031 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 మాసాల్లోనే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ట్రయల్ రన్ కూడా చేసుకున్నాము. ఈరోజు ఆ కార్యక్రమం మన సీఎం గారి కార్యక్రమం ద్వారా అఫీషియల్గా హస్తాల్పూర్ రైతు వేదిక మరియు బండపోసానిపల్లి రైతు వేదికలో మనకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుల్ షేప్లో రెడీగా ఉందండి. ఇప్పటి నుంచి ప్రతి మంగళవారం 3 రైతు వేదికల్లో రైతులకి అవగాహన కార్యక్రమం అనేది ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి మనకి సైంటిస్టులు అనేది డైరెక్ట్గా లైవ్లో మనతో మాట్లాడడం జరుగుతుంది. మనం రైతులకు కావాల్సిన సందేహాలన్నీ కూడా వాళ్ళు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మండలంలో మొదటి 2 ఫేజులకు కలిపి 3 రైతు వేదికలకు ఈ వీసీ యూనిట్లు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ కూడా మన 3 రైతు వేదికల్లో మన మంగళవారం జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళకున్న సందేహాలని, సలహాలని, సూచనలని అందరితో పంచుకోవచ్చు. మనకు కావాల్సినవి తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉన్నా మనకు చెప్పడానికి అందరు సైంటిస్టులు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశాన్ని, మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మండల వ్యవసాయ అధికారిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మేమందరం కూడా ప్రతి మంగళవారం మీతో పాటు ఉంటాము. మీరు వచ్చి ఈ రైతు వేదికల్లో ప్రతి విషయాన్ని చక్కగా తెలుసుకోవచ్చు. ఎక్కడో దూరం వెళ్లకుండా మన అందుబాటులో ఉన్న రైతు వేదికలను తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నటువంటి శాఖ ఆధ్వర్యంలో మరి రైతు నేస్తం 1031 రైతు కేంద్రాల్లో మరి రైతు వేదికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రజాపాలన ప్రభుత్వం రైతులకు దాదాపు 1,00,000 పైన కోట్ల రూపాయలను గత 18 నెలల్లో రైతుల పేరిట ఖర్చు చేసిన మరి వైనం. మరి దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అన్ని రైతు వేదికలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏ పద్ధతుల్లో మరి ఏ విధంగా ఖర్చు పెట్టింది, గత పాలకులు చేసినటువంటి విధ్వంసాన్ని కూడా గుర్తు చేస్తూ మరి రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని, మరి అదేవిధంగా ఈరోజు దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను కూడా ఈరోజు ఒక్క బటన్తో నొక్కడంతో ఈరోజు నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ఈ నిధులు, ఈ 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు ఇలా మరి దాదాపు ఒక వారం రోజుల్లో అందరి రైతుల ఖాతాల్లో పడబోతున్నాయి. కాబట్టి రైతు రుణమాఫీ అయితేంది, రైతు భరోసా అయితేంది, మరి ఈ విధంగా ఈరోజు ఇందిరా మీన్లు అయితేనేమి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మరి గత ప్రభుత్వం ఆర్థికంగా విధ్వంసం చేసిన ఈరోజు చాలా పద్ధతితో ఒకటి నెరవేర్చుకుంటూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ఈరోజు రైతుల పట్ల చూపిస్తున్న